గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ భాష్యకారుల ఉత్సవాలతో ప్రకాశిస్తున్న సప్తగిరులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భగవద్ రామానుజులకు తిరుచి సేవ. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుపతిలో ఘనంగా భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువీధి ఉత్సవం. సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి చిన్నారుల ఆస్పత్రి. తిరుపతిలో ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ జేఈఓ. సత్యం, దయ, క్షమ, సద్గుణాలతో మనిషి జీవితం సార్థకం. తిరుపతిలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాణ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజయ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగి తదితరులు పాల్గొన్నారు. అభిషేక సేవలో సీతా సమేత శ్రీ కోదండ రామస్వామివారు దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో చైత్రమాసం అమావాస్య సందర్భంగా శుక్రవారం సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో
కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భువిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా 5వ రోజున శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరి సమీపంలో సుమారు 274 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ తనిఖీ చేశారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో నిర్మితమవుతున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం శ్రీ పద్మావతి చిన్నారుల ఆసుపత్రి హృదయాలయం డైరెక్టర్ శ్రీనాథరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎలక్ట్రికల్ విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి జేఈఓ శరత్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనంలోని ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, మొబైల్ ఎక్స్రేలను, ఓపీ గదులను పరిశీలించి నమూనా ప్రకారం నిర్మాణ పనులు జరుగుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రి భవనంలో నిర్మాణాలకు అధికారులతో చర్చించి పలు సూచనలను చేశారు. భవనం పైభాగంలో నిర్మాణంలో ఉన్న హెలీప్యాడ్ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం జేఈఓ శరత్ ఆసుపత్రి ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణాన్ని కేటాయించిన సమయానికి పూర్తి చేసే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చిన్నారుల ఆసుపత్రి సాధ్యమైనంత మేర వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ హాస్పిటల్ బిల్డింగ్ 270 కోట్ల నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుందో ఈ మధ్యనే ఈఓ గారు రవిచంద్ర సార్ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. దీన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే వారం మరి జేఈఓ గారు, సిఈ గారు, డైరెక్టర్ గారు విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయమని చెప్పారు. ఆ ఆదేశానుసారం ఈరోజు ముగ్గురం కలిసి అలాంగ్ విత్ రిలేటెడ్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళతోటి మొత్తం చూడటం జరిగింది. ఆ చూసిన ప్రోగ్రెస్ని కూడా ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూనే దీన్ని సమగ్రంగా పూర్తి చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అండ్ దీని ప్రకారం ఏదైతే నిర్ణీత సమయం ఉందో ఆ సమయం ప్రకారం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఇది కూడా ఈరోజు విజిట్ కూడా ఈఓ గారికి కూడా అప్రైజ్ చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే నిర్వహించిన భగవన్నామ వైభవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా గురువారం సాయంత్రం మహతి కళాక్షేత్రం వద్దకు చేరుకున్న చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి వి కళ్యాణి సాదర స్వాగతం పలికారు. ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్, టీటీడీ సిబిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వీరు చాగంటి వారికి పుష్పమాలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భగవన్నామ వైభవం అనే అంశంపై ప్రవచించారు. నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందని, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని వివరించారు. ఈ ధర్మము యథార్థమునకు సమస్త వాంగ్మయము యొక్క సారము. మీరు ఎన్ని కావ్యాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని శాస్త్రములు చదవండి, ఎన్ని చదివినా అన్నిటినీ పిండేస్తే వచ్చేటటువంటి 2 అక్షరాలే ధర్మము. ఈ ధర్మం అన్న 2 అక్షరాల్ని ప్రతిపాదించడం కోసమే ఇంత వాంగ్మయం వచ్చింది. ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే నిరంతరం మారిపోతుంది ధర్మం. ధర్మం ఎప్పుడు ఒక్కలా ఉండదు. ఎప్పుడూ మారినది ధర్మం, మారకుండా ఉండిపోయినది సత్యం. అందుకే సత్యము భగవంతుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు. ధర్మం అట్లా కాదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మనకి ధ్రియతేవా జనైరితి ధర్మం అని పేరు. ఎవరు దానిని పట్టుకున్నారో, ఎవరు అనుష్ఠించారో దానిని మాత్రమే ధర్మము అని పిలుస్తారు. అనుష్ఠించనిది, పట్టుకోనిది, ఆచరించనిది తనకి తెలుసున్నా ధర్మము కాదు. ఎవరు ఆచరించారో వారిని ధర్మం కాపాడుతుంది. నాకు ధర్మము తెలుసండి, నేను అన్ని గ్రంథాలు చదివానండి, ఉపయోగం ఏమి ఉండదు. తెలుసుకున్నది అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనుష్ఠించి ఆచారంలోకి తెచ్చుకున్నదేదో అది ధర్మము అని పిలువబడుతుంది. అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు.
తిరుమలలోని మాడవీధులు, ముఖ్యమైన కూడళ్లు, ఇతర ప్రాంతాలకు దేవతామూర్తులు, భక్తాగ్రేసరుల నామాలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేస్తున్న చాలా గొప్ప పని. ఆ మధ్య నాతో అదనపు కార్యనిర్వహణాధికారి గారు మాంజుల వెంకయ్య చౌదరి గారు అన్నారు, తిరుమల క్షేత్రాన్ని సేవించి తరించినటువంటి భక్తులందరూ జ్ఞాపకానికి వచ్చేటట్టుగా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు పెట్టబోతున్నామండి. ఆ వీధి పేరు చూసి ఇలా స్కాన్ చేస్తే ఫోన్లో వాళ్ళ జీవిత చరిత్ర అంతా వచ్చేయాలి. అట్లా సంగీత విద్వాంసులు త్యాగయ్య గారు వచ్చారు ఇక్కడికి. ఆయన దగ్గరికి రాని వారెవరు? ముత్తుస్వామి దీక్షితారు వారు వచ్చారు. ఆయన దగ్గరికి అన్నమాచార్యులు వారు వచ్చారు, శంకరాచార్యులు వారు వచ్చారు, రామానుజాచార్యులు వారు వచ్చారు, మధ్వాచార్యులు వారు వచ్చారు. ఎంతమంది మహాత్ములు తిరిగాడారు, ఎంతమంది ఆయనని సేవించారు, ఎంతమంది భక్తులు తిరుమల క్షేత్రంలో ఆయన సేవలో కృతార్థులైపోయారు, ధార్మికంగా జీవించి ఆనందపడిపోయారన్నది రాబో తరాలకి ఒక గొప్ప మార్గదర్శనంగా నిలబడడానికి తిరుమలలో వీధులన్నిటికీ వాళ్ళ పేర్లు పెడుతున్నామండి అని అన్నారు. నిజంగా అట్లాంటి గొప్ప రోజు వచ్చి అట్లా వీధులన్నీ ఆ పేర్లతో ఉండి వాళ్ళ గురించి చదివి అందరూ స్ఫూర్తి పొంది ధర్మాచరణం చేసే రోజు వచ్చి, నిత్య జీవితంలో ధర్మాచరణము కన్నా మనం అనుష్ఠించవలసిన గొప్ప విషయము వేరొకటి లేదు అన్న పూనిక అందరికీ కలిగేటట్టుగా వెంకటరమణుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఎల్లరను అనుగ్రహించుగాక అని ఆయన. కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు అని తెలిపారు. మనకున్న వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అలానే మనకున్న అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్ని కూడా చదివి అవసాన పట్టి వాటి సారాంశాన్ని మనందరికి కూడా టీవీల ద్వారా లేకపోతే వేరియస్ మాధ్యమాల ద్వారా మనకి ఈరోజు సమాజంలో విలువలని పెంపొందించడంలో చేస్తున్న గురువుగారికి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గురువుగారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ ఎప్పుడు కూడా మనకు ఒక విభాగమే ఉంది, హెచ్డిపిపి విభాగమే. ఎప్పుడు కూడా ధర్మాన్ని నెలకొల్పటం, కార్యక్రమాలు నిర్వర్తించటం, అలానే సమాజంలో ఆధ్యాత్మిక మేలుకొల్పుగా అనే కార్యక్రమాలు నిర్వర్తించడం నిరంతరం జరుగుతున్నది. అలానే నిరంతరము వచ్చే భక్తులకు కూడా టీటీడీ అనేకమైన విలువలతో, మన ఎంప్లాయీస్ మీరు కూడా ఉద్యోగిగా రిటైర్ అయి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఉద్యోగులు నిరంతరము ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల సేవలో పునీతులు అవుతూ ఉంటారు. చాలా శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా భరించి భగవంతుని సేవలో, భక్తుల సేవే భగవంతుని సేవగా అనుకుంటూ నిరంతరము కూడా ఉద్యోగులు ఇక్కడ శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకి ఎప్పుడు కూడా అన్ని చోట్ల కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఇంత పెద్ద స్థాయిలో అటెండ్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి పట్ల కూడా భక్తి ఇదొక నిదర్శనంగా కూడా, మీ అందరి పట్ల గౌరవానికి ఇదొక నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ రావటం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును సిహెచ్ వెంకయ్య చౌదరి, డాక్టర్ ఏ శరత్, కెవి మురళీకృష్ణ, జి భానుప్రకాష్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఉత్సవ శోభను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గోమందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక సేవ నయనానందకరంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శ్రీ వేణుగోపాల స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తేము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూత
తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్యకారుల తిరునక్షత్ర మహోత్సవాలు ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. ఆగమోక్తంగా రామానుజాచార్యుల వారికి ప్రబంధ నీరాజనం సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ క్షేత్ర వీధుల్లో భగవద్ రామానుజుల వారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం నిత్య, వార, మాస, వార్షికాది విశేష ఉత్సవాలతో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న నిత్య సుదర్శన నారసింహ హోమం మంగళకరంగా కొనసాగుతోంది. దేవేరి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పుష్పశోభితంగా అలంకరించి యాగమండపంలో వేంచెబు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా మహా సుదర్శన నారసింహ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా వల్లూరు మండలంలో దక్షిణ కాశీగా, మధ్య కైలాసంగా వెలుగొందుతున్న హరిహరుల దివ్యక్షేత్రం పుష్పగిరి. పుష్పగిరి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామివారు, శ్రీ కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామివారు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇంతటి దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను ప్రత్యేకంగా కొలువుదేర్చి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం నిర్వహించారు. ఆపై గరుడాల్వార్లకు అభిషేకం జరిపి గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం ఆగమోక్తంగా నిర్వహించి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. గ్రామంలోని పురాతన హనుమాన్ ఆలయం నుండి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. యువత ఎంతో భక్తిగా హనుమాన్ నామస్మరణలు చేస్తూ కాషాయ జెండాలను ధరించి హనుమాన్ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి మాస శివరాత్రిని పురస్కరించుకుని అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. పవిత్ర గంగాజలం, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో పరమేశ్వరుడి లింగ స్వరూపానికి అర్చకులు వేదోక్తంగా అభిషేకాలను నిర్వహించారు.
అనంతరం స్వామివారికి కవచధారణ గావించి పుష్పమాలలు, భస్మ, చందనాది తిలక ధారణలతో అలంకరణలు పూర్తి చేసి మహార్చనలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. शिव महादेव शंभो महादेव नीलकंठा नीकु नीराजनम् शिव शिव महादेव शंभो महादेव नीलकंठा नीकु नीराजनम् नीराजनम् తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో మాస శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మహాదేవుడు రాజన్న సన్నిధిలో అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన గావించారు. ఆపై మృత్తికా శివలింగాలను ప్రాణప్రతిష్ఠ గావించి నమక చమక రుద్ర పారాయణ యుక్తంగా అభిషేకాలను జరిపారు. ఆపై మహాలింగాకృతిలో జ్యోతులను వెలిగించి మహాదేవుణ్ణి ఆరాధించారు. కడప పట్టణం ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తిని వెండి కవచం, సుగంధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకృతులను గావించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని దివ్యంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ఎంతో ప్రాచీనమైన సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి ఉత్సవాలు కనువిందుగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి అభిషేక సేవ జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో సేవించిన అనంతరం నందీశ్వరునికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 63,454 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,882 మంది భక్తులు తలనీలాల ముక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,12,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.